ఆయనకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్లోకి వెళ్తే వైద్యంలో నీ వల్ల 2000 మంది నిరుపేద వైద్యులు ఈ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి అందకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను వంగలపూడి అనితని, ఎందుకంటే ఆవిడ ప్రమోట్ పాయింట్ ప్రజెంటేషన్ మెడికల్ కాలేజీలకు ఇచ్చింది కాబట్టి అడుగుతున్నా. అదర్వైజ్ షీఈ్ నో బై కన్సర్న్. షీఈ్ అ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అయ్యండి మెడికల్ హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆమె చేసింది కాబట్టి, అంటే కుక్క పని గాడిద చేసింది. కుక్క పని గాడిద చేస్తే ఏమవుద్దబ్బా? నడువులు ఎరుగుతాయి. కుక్క పని గాడిద చేయకూడదు. కుక్క పని కుక్కే చేయాలి. దొంగ వచ్చినప్పుడు కుక్క మరగాలి, గాడిద ఏం చేయాలి? బరువు వేస్తే తీసుకెళ్ళాలి. మనమేమో హోమ్ మినిస్టర్లు మనకి మనకి హోంశాఖ ఉంది మన చేతిలో. హోంశాఖ ఉన్నప్పుడు ఏం చేయాలి? పోలీసుల పనితీరు ఎట్లా ఉంది, పోలీసులు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, ఎవరెవరిని ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా, దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ మెడికల్ కాలేజీల మీద నీకేమమ్మా పవర్ పాయింట్ ప్రజెంటేషను? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీల్లో వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కట్టలేదు, వాళ్ళు కట్టలేదు అని చెప్తున్నావు కదా. సో దాని మీద మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, నేను కుక్క పని గాడిద చేసింది కాబట్టి ఆ గాడిదని అడుగుతున్నా. నేను ఆ పని చేసినటువంటి ఆ పని మనది కాదు. ఎందుకు మన దాంట్లో ఏలు పెట్టడం? ఇప్పుడు నేనున్న లాయర్ని, ఓ జడ్జిని, ఆపరేషన్ ఎట్లా చేయాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, సిజర్ ఎలా పట్టుకోవాలని నేను చెప్తానా? చెప్తే అది ఎవరన్నా పద్ధతిగా ఉంటుందా? అది చెప్పాల్సినటువంటి కాంపిటెంట్ పర్సన్ పక్కన ఉన్న డాక్టర్ గారు. కేసు ఎట్ట వాదించాలి అనేది ఆయన చెప్పకూడదు, ఆపరేషన్ ఎట్ట చేయాలనేది నేను చెప్పకూడదు. లా అండ్ ఆర్డర్ వరకే మన పరిస్థితి అమ్మా. మెడికల్ దాంట్లోకి వేలు పెట్టకూడదు. సరే, మీరు వేలు పెట్టారు కాబట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, మా సోదరుని నేను అడుగుతున్నా, తల్లి ఇవన్నీ వద్దు, నాకేం తెలీదు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గవర్నమెంట్ పద్ధతుల్లో జరుగుతుందా, పీపీపీ మోడల్ కాబట్టి ప్రైవేట్ పద్ధతుల్లో జరుగుతుందా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. సెక్షన్ 3A, ఇది కూడా ప్రజలకి ఇంపార్టెంటే. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ 1983. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టం అండి. ఈ చట్టం ప్రకారమే మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతాయి. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి చట్టం. ఇది అన్ఎయిడెడ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్. దీంట్లో సెక్షన్ 3A ఏం చెప్తుందో ఒకసారి మీకు చెప్తా. స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు పీపీపీ మోడల్లో గవర్నమెంట్ని తీసుకొచ్చి పీపీపీ మోడల్లో పెట్టారు కాబట్టి అది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గానే పరిగణించబడాలి. ఎందుకంటే ఇది నోమోలే గవర్నమెంట్ నా. సో గవర్నమెంట్ కాదు కాబట్టి ప్రైవేట్ ఎడ్యుకేషన్, అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 3 బట్ సబ్జెక్ట్ టు సెక్షన్ రూల్స్ అండ్ మే బి మేడ్ ఇన్ దిస్ బిహాఫ్ and the Andhra Pradesh Education Institutions Regulation of Admissions Order 1974, it shall be lawful for the management of any unaided private engineering colleges, medical colleges, dental colleges, engineering, medical, dental, మూడు కూడా colleges and such other class of unaided education institutions as may be notified by the government in this behalf to admit students into the colleges or educational institutions to the extent of 1/2 of the total number of seats. 50% of the total number of seats lo 50% seats from among those who have qualified in the common entrance test or common entrance test lo qualify అయినటువంటి 50% విద్యార్థుల తోటి 50% సీట్లు లేదా in the qualifying examination as the case may be referred in subsection 1 section 3 irrespective, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, irrespective of the ranking assigned to them in such test or examination. irrespective of the ranking assigned to them అంటే నాకు 100 ర్యాంక్ వచ్చిందా, 10,000 ర్యాంక్ వచ్చిందా, 1,00,000 ర్యాంక్ వచ్చిందా, 10 లక్షల ర్యాంక్ వచ్చిందా అనేది సంబంధం లేదు. 35 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంకుతో సంబంధం లేకుండా నువ్వు క్వాలిఫై అయితే చాలు, 50% సీట్లు వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్. ఈ క్లాజ్ని సప్రెస్ చేసి, ఈ క్లాజ్ ప్రకారం రేపొద్దున ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ జరిగే ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లో
150 సీట్లు ఉంటే 75 సీట్లు, 200 సీట్లు ఉంటే 100 సీట్లు, మా ఇష్టం వచ్చిన వాళ్ళ చేత ఫిల్ చేసుకుంటాం. నేను చెప్తున్నాను రమారమి, ఒక్కొక్క మెడికల్ కాలేజీ రమారమి 500 కోట్ల రూపాయలు కేవలం అడ్మిషన్స్లో మాత్రమే విద్యార్థుల దగ్గర నుంచి కొల్లగొట్టాయి. వేలంపాట ఇంకంతే, ఆప్షన్, ఎవడు ఎక్కువ పాడుకుంటాడో వాడిదే సీటు. సార్ నాకు 1000 ర్యాంక్ వచ్చింది సార్, నేను ఎస్సీని సార్, అయిపోయినాయి అమ్మా, 50% సీట్లు అమ్మేసుకున్నాం. 50%లో లేదు, మీరు 50% మాత్రమే ఫిల్ చేయాలి. ఇది మా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, మేము పెట్టుబడి పెట్టాం, సో నో సీట్. డబ్బులు ఇచ్చిన వాడికే సీటు. ఈ క్లాసు మీరు రేపు పీపీపీ మోడల్లో ఒమిట్ చేశారా? ఈ పీపీపీ మోడల్లో ఈ క్లాస్ తోటి అడ్మిషన్స్ చేస్తారా? ఇది ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వనండి సార్. ప్రతాప్ గారు, మీ పాప, మీ పిల్లలు ఎంబీబీఎస్ కదా? ఇద్దరా ఒకళ్ళ? ఇద్దరు ఎంబీబీఎస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజా? ఓకే, రెండు గవర్నమెంటా ప్రైవేటా? రెండు గవర్నమెంటే. ఓకే, ఒక సాధారణమైన జర్నలిస్టు నాకు తెలిసి గట్టిగా ఒక 25,000 రూపాయలు నెలకి సంపాదించాలి అంటే కూడా టికెట్లు ఆడిపోయేటువంటి ఒక సాధారణమైన జర్నలిస్టు, ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, ఇద్దరు పిల్లల్ని మెడికల్ ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. ఎంత గొప్ప అండి ఇది. ఒక చిన్న పేపర్ నెలకోసారి వస్తుంది ఆ పేపర్. ఆ తండ్రి ఆ కాలేజీలో మెడికల్ కాలేజీలో చదివిస్తున్నాడంటే అర్థం గవర్నమెంట్ మెడికల్ కాలేజే కదా. సార్ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయితే చదివించగలుగుతారా? ఈ డాక్టర్ గారే చదివించలేరట ప్రైవేట్ మెడికల్ కాలేజీలో. సో డాక్టర్ గారే చదివించలేనప్పుడు మనకి లైవ్ ఎగ్జామ్స్ ఇక్కడే కనపడుతున్నాయి. ఒక 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 సాధారణమైన పిల్లలు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయితే వాళ్ళు రేపొద్దున ఎంత కష్టపడి మా నాన్న చదివించాడు, పేదవాడి కష్టం తెలిసినటువంటి ఆ పిల్లలు రేపొద్దున ఎంత సేవ చేస్తారు. 40-50 సంవత్సరాలు ఈ దేశానికి ఆ డాక్టర్లుగా ఎన్ని వందల మంది ప్రాణాలు నిలబెడతారు. అదే ఒక కోటీశ్వరుడు పిల్ల చదువుకుంటే పేదవాళ్ళకి, నిరుపేదల వాళ్ళకి వైద్యం చేస్తారండి? చేస్తారా? ప్లీజ్ ఆన్సర్, ఇది ప్రపంచానికి తెలియాలి. చేస్తారా? సార్ ప్లీజ్ కూర్చోండి. అంటే ఈ విధమైనటువంటి ప్రక్రియని మనం అడ్డుకట్ట వేయలేకుండా వదిలేస్తున్నాము అంటే ఇక సమాజం మోగిపోయినట్టు. సో నేను ఎవరి ప్రభుత్వం హయాంలో ఇవి వచ్చినాయి, ఏ జీవోలు ఎన్ని, అన్నీ నా దగ్గర ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారనే ప్రయత్నం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకో స్పీకర్ మాట్లాడింది. సో ఈ 3A ప్రకారంగా 50% సీట్లు అమ్ముకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడ లేడు. సో రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల తరపున మనం మాట్లాడాలనేటువంటి ఒక అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మనకి వారి పార్టీ రిప్రజెంటేటివ్ ఒకరు వచ్చారు. తర్వాత మా మిత్రుడు, సోదరుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ గారు కూడా ముస్లిం లీగ్ పార్టీ నుంచి వచ్చారు. వారిని కూడా సాదరంగా ఈ సభ ఆహ్వానిస్తుంది. తర్వాత ఎం సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్